ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గుణవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయము 98వ దశకం. జగదుత్పత్తి వర్ణన. యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరవరే కృష్ణ తస్మై నమస్తే. యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరవరే కృష్ణ తస్మై నమస్తే. యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరవరే కృష్ణ తస్మై నమస్తే. ఎవరి యందు ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తుందో, ఎవరు దీనికి కారణభూతులో, ఎవరిలో ఈ సృష్టి లయమైపోతోందో, ఎవరు ఈ ప్రపంచ స్వరూపంగా అభివ్యక్తులవుతున్నారో, ఎవరు ఈ ప్రపంచానికి అతీతులవుతున్నారో, ఎవరి తేజస్సుతో ఈ జగత్తంతా ప్రకాశిస్తోందో, ఎవరి వాక్కులకు మనసుకి వర్ణించడానికి అందని స్థితిలో ఉన్నారో, ఎవరి యథార్థ స్థితిని నిజతత్వాన్ని దేవతలు ఋషులు సరిగ్గా తెలుసుకోలేరో, సామాన్య జనులు అసలే తెలుసుకోలేరు, అలాంటి ఓ శ్రీకృష్ణ నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ సమస్త సృష్టి కూడా ఆ భగవంతుడి యందు లయమైపోయేటటువంటి విధానాన్ని, సృష్టి రావడము లయమైపోవడము రెండు కూడా భగవంతుడినే చేరతాయని మనకి సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. జన్మాదో కర్మనామ స్ఫుటమిహ గుణదోషాదికం వానయస్మిన్ లోకానామూతయే యః స్యయమనుభజతే తాని మాయానుసారీ. బిభ్రచ్చక్తిరూపోऽపి చ బహుతరరూపో వభాత్యద్భుతాత్మా. తస్మై కైవల్యధామ్నే పరరసపరిపూర్ణాయ విష్ణో నమస్తే. జన్మాదో కర్మనామ స్ఫుటమిహ గుణదోషాదికం వానయస్మిన్ లోకానామూతయే యః
यमनुभजते तानि मायानुसारी बिभ्रच्छक्तिररूपोऽपि च बहुतररूपो वभात्यद्भुतात्मा तस्मै कैवल्यधाम्ने पररसपरिपूर्णाय विष्णो नमस्ते। जन्मादो कर्मनाम स्फुटमिह गुणदोषादिकं वा न यस्मिन् लोकानामूतये यः यमनुभजते तानि मायानुसारी बिभ्रच्छक्तिररूपोऽपि च बहुतररूपो वभात्यद्भुतात्मा तस्मै कैवल्यधाम्ने पररसपरिपूर्णाय विष्णो नमस्ते। నీకు వాస్తవంగా జన్మ కర్మ నామం గుణదోషాలు అనేవి ఏమి కూడా నీకు లేవయ్యా. కానీ లోకరక్షణ కోసం నువ్వు కూడా మాయను అనుసరిస్తున్నావు, జన్మల్ని కర్మల్ని స్వీకరిస్తున్నావు. నీవు ఎలాంటి ఆకారము లేని నిరాకారుడు అయినప్పటికీ వివిధ శక్తులుగా వివిధ రూపాలుగా అంటే అనేక అవతారాలుగా ధరించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నావు. ఈ విధంగా అద్భుత రూపాన్ని ధరించి కైవల్యాన్ని ప్రసాదించే పరిపూర్ణానందుడమైన ఓ మహావిష్ణువు నీకు నమస్కారమయ్యా అని చెప్పి అంటున్నారు. నో తిర్యంచం న మర్త్యం న చ సురమసురం న స్త్రియం నో పుమాంసం న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః శిష్టం యస్యాన్నిషేధే సతి నిగమస్యతైర్లక్షణావృత్తితస్తాత్ కృచ్ఛ్రేణావేద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే. నో తిర్యంచం న మర్త్యం న చ సురమసురం న స్త్రియం నో పుమాంసం న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః శిష్టం యస్యాన్నిషేధే సతి నిగమస్యతైర్లక్షణావృత్తితస్తాత్ కృచ్ఛ్రేణావేద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే. నో తిర్యంచం న మర్త్యం న చ సురమసురం న స్త్రియం నో పుమాంసం న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః శిష్టం యస్యాన్నిషేధే సతి నిగమస్యతైర్లక్షణావృత్తితస్తాత్ కృచ్ఛ్రేణావేద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే. నీవు మానవుడివి కావు, మానవేతరుడివి కావు, దేవుడివి కావు, అసురుడివి కావు, స్త్రీవి కావు, పురుషుడివి కావు. అలాగే ఉనికి ఉన్నవాడివి కావు, ఉనికి లేనివాడివి కావు. నిన్ను ద్రవ్యం గుణం జాతి ఇలాంటివి ఏవి కూడా నిన్ను ముందుకు తీసుకురాలేదు. పండితులను కీర్తిస్తూ ఉంటావు, వేదాలన్నీ కూడా ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ నిషేధించగా చివరికి మిగిలిన తత్వం నీవై ఉన్నావు. ఆ విధంగా సచ్చిదానంద శిస్వరూపుడుగా ప్రకాశించే నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా అంటున్నారు. మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహంకార తన్మాత్రభేదైః భూతగ్రామేంద్రియాద్యైరపి సకల జగస్వప్న సంకల్పకల్పం భూయః సంహృత్య సర్వం కమఠ ఇవ పదాన్యాత్మనా కాలశక్త్యా గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే. మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహంకార తన్మాత్రభేదైః భూతగ్రామేంద్రియాద్యైరపి సకల జగస్వప్న సంకల్పకల్పం
భూయः సంహృత్య సర్వం కమఠ ఇవ పదాన్యాత్మనా కాలశక్త్యా గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే. మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహంకారతన్మాత్రభేదైః భూతగ్రామేంద్రియాద్యైరపి సకలజగత్స్వప్నసంకల్పకల్పం. భూయः సంహృత్య సర్వం కమఠ ఇవ పదాన్యాత్మనా కాలశక్త్యా గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే. మాయలో ప్రతిబింబించేటటువంటి మహాతత్వ అహంకారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మొదలైన వాటితో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వేం చేస్తున్నావు? కలలో నీ మనస్సంకల్పంతో సృష్టించిన దానిలాగా సృష్టిస్తున్నావు. తర్వాత తాబేలు తన అవయవాలు తిరిగి తన శరీరంలోకి ముడుచుకున్నట్లుగా కాలశక్తితో నీవు సృష్టించిన సమస్త ప్రపంచాన్ని తిరిగి నీలోకే ఉపసంహరించుకుంటున్నావు. అలా ప్రళయకాలంలో గాఢమైన అంధకారాన్ని అతీతంగా దివ్య కాంతితో ప్రకాశిస్తున్నటువంటి నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా అని చెప్తున్నారు. శబ్ద బ్రహ్మేతి కర్మేత్యనురితి భగవన్ కాలయిత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం. వేదాంతైర్యుక్తగీతం పురుషపరచిదాత్మాభిదం తత్తు స్వస్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి వికృతికృత్ కృష్ణ తస్మై నమస్తే. శబ్ద బ్రహ్మేతి కర్మేత్యనురితి భగవన్ కాలయిత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం. వేదాంతైర్యుక్తగీతం పురుషపరచిదాత్మాభిదం తత్తు స్వస్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి వికృతికృత్ కృష్ణ తస్మై నమస్తే. శబ్ద బ్రహ్మేతి కర్మేత్యనురితి భగవన్ కాలయిత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం. వేదాంతైర్యుక్తగీతం పురుషపరచిదాత్మాభిదం తత్తు స్వస్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి వికృతికృత్ కృష్ణ తస్మై నమస్తే. అన్నీ నువ్వే, ప్రపంచమంతా నువ్వే, సర్వము నువ్వే. కారణభూతుడైనటువంటి నిన్ను, ఈ విషయాన్ని గ్రహించినటువంటి కారణభూతులైనటువంటి కొందరు పండితులు శబ్ద బ్రహ్మ అని, మరికొందరు కర్మ అని, ఇంకొందరు పరిమాణు అని, కాలమని పేర్కొంటారు. వేదాంతులైన వారు నీకు పరమ పురుషుడు అని, శుద్ధ చైతన్యమూర్తివని, చిదానంద స్వరూపుడు అని, ఆత్మవని భావిస్తారు. కేవలం నీ కంటి చూపుతోనే మూల ప్రకృతిలో ఎన్నో వికారాలు కలిగించి ఈ చరాచర జగత్తుని సృష్టించే ఓ కృష్ణ, నీకు నమస్కారం. సత్యేనా సత్తయా వా నచ ఖలు సదసత్వేన నిర్వాచ్య రూపా ధత్తేయా సావవిద్యా గుణఫణిమతివద్ విశ్వవృత్స్యావభాసం. విద్వాత్వం సైవ యాతా శృతివచనలవైర్యకృపాస్యందలాభే సంసారారణ్య సద్య స్ఫుటన పరసుతామితి తస్మై నమస్తే. సత్యేనా సత్తయా వా నచ ఖలు సదసత్వేన నిర్వాచ్య రూపా ధత్తేయా సావవిద్యా గుణఫణిమతివద్ విశ్వవృత్స్యావభాసం. విద్వాత్వం సైవ యాతా శృతివచనలవైర్యకృపాస్యందలాభే సంసారారణ్య సద్య స్ఫుటన పరసుతామితి తస్మై నమస్తే.
सत्येना सत्तया वा न च खलु सदसत्त्वेन निर्वाच्यरूपा धत्तेया सावविद्या गुणफणिमतिवद्विश्ववृत्स्यावभासम् विद्वात्वं सैव ज्ञाता श्रुतिवचनलवैर्यकृपास्यन्दलाभे संसारारण्यसद्य स्फुटनपरसुतामिति तस्मै नमस्ते. ఉంది అని కానీ, లేరు అని కానీ, ఉండి లేనట్టుగా ఉన్నదని కానీ ప్రత్యేకంగా నిర్వచించి చెప్పడానికి వీలు లేనిది మాయ. అది విద్య, అవిద్య అని రెండు రకాలుగా ఉంటుంది. అవిద్య రూపంలో ఉన్నటువంటి మాయా ప్రభావంతో తాడును చూసి పాము అని భ్రమించినట్టు ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా సత్యంగా భావన చేస్తూ ఉంటాం. అదే నీ దివ్యానుగ్రహం ప్రభావం కలిగిన వారికి అవిద్య అనేది తొలగిపోయి విద్య కలుగుతుంది. విద్య కలిగిన వారు కొన్ని వేద వాక్యాలను విన్నప్పటికీ ఆ వాక్యాలలోని జ్ఞానము అవిద్య సంసారం అనేటటువంటి మహారణ్యాన్ని ఖండించేటటువంటి గండ్రగొడ్డలిగా వారిని ఉపయోగపడుతుంది. అలాంటి విద్యను ప్రసాదించే పరమాత్మ నీకు నమస్కారం. ఇక్కడ మనకి భట్టతిరి గారు ఏం చేస్తున్నారంటే పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని, భక్తి యొక్క నిజతత్వాన్ని, మనకి భగవంతుడి నుంచి ఏవేవి విషయాలు బయటికి వస్తున్నాయి, మాయతోటి ఏ ఏ విషయాలు మనకి కనిపిస్తున్నాయి ఈ సృష్టిలో అనేటటువంటి దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. భూషాసు స్వర్ణవద్వా జగతి ఘటశరావాదికే మృత్తికావత్ తత్వే సంచించ్యమానే స్ఫురతి తదధునాప్యద్వితీయం వపుస్తే స్వప్నద్రష్టు ప్రబోధే తిమిరలయ విధౌ జీర్ణరజోశ్చ యద్వత్ విద్యాలాభే తదైవా స్ఫుటమపి వికసేత్ కృష్ణ తస్మై నమస్తే. ప్రభు బంగారు ఆభరణాలలో ఉన్న బంగారంలా, మట్టి కుండలలో ఉన్న మట్టిలా ఈ ప్రపంచమంతా నీ స్వరూపంలోనే కనిపిస్తుంది. నిద్ర నుంచి మేలుకున్న వ్యక్తిని కల చెదిరిపోయినట్లు చీకట్లు తొలగిపోగానే తాడుకి పాముకి ఉన్నటువంటి భేదం ఎలా తెలుస్తోందో, జ్ఞానోదయం కలగగానే నీ దివ్యతత్వం స్పష్టంగా మాకు గోచరిస్తోంది. అలాంటి జ్ఞానస్వరూపుడమైనటువంటి నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా అని చెప్తున్నారు. యద్భీత్యోదేతి సూర్యో దహతి చ దహనోతి వాయుస్తధాన్యే యద్భీత పద్మజాధ్యా పునరుచిత బలేన హరం తేను కాలం ఏనైవారోపితా ప్రాజ్ఞిర్జపదమపి తేచ్యా విచారశ్చ పశ్చాత్ తస్మై విశ్వం నియంత్రే వయమపి భవతే కృష్ణ కుర్మః ప్రణామం. ఎవరి భయంతో సూర్యుడు క్రమంగా తప్పకుండా ఉదయిస్తున్నాడో, అగ్ని ప్రజ్వరిల్లుతోందో, గాలి వీస్తోందో, బ్రహ్మాది దేవతలు సమయం మించకుండా నైవేద్యాలు అర్పించేలా తమ దైవ విధులను ఆచరిస్తున్నారో, ఎవరి అనుగ్రహంతో సృష్టి ప్రారంభంలో దేవతలందరూ తమ స్థానాలలో నియమించబడ్డారో, తిరిగి తొలగించబడ్డారో, అలాంటి శ్రీకృష్ణ నీకు నమస్కారం. మేమంతా నీ వాళ్ళమే కదా ప్రభు అని చెప్పేసి ఇక్కడ వేడుకుంటున్నారు భట్టతిరి గారు శ్రీకృష్ణుణ్ణి. త్రైలోక్యం భావయంతం త్రిగుణమయమిదం త్ర్యక్షరస్వైకవాచ్యం త్రిసానామైక్యరూపం త్రిభిరపి నిగమైర్గీయమానస్వరూపం తిస్రోవస్థావిదంతం త్రియుగజనిభుజుషం త్రిక్రమాక్రాంత విశ్వం త్రైకాల్యే భేదహీనం త్రిభిరహమనిసం యుగభేదైర్భజే త్వాం. త్రైలోక్యం భావయంతం త్రిగుణమయమిదం త్ర్యక్షరస్వైకవాచ్యం త్రిసానామైక్యరూపం త్రిభిరపి నిగమైర్గీయమానస్వరూపం తిస్రోవస్థావిదంతం త్రియుగజనిభుజుషం త్రిక్రమాక్రాంత విశ్వం త్రైకాల్యే భేదహీనం త్రిభిరహమనిసం యుగభేదైర్భజే త్వాం.
त्रैलोक्यं भावयन्तं त्रिगुणमयमिदं त्र्यक्षरस्वैकवाच्यं त्रिसानामैक्यरूपं त्रिभिरपि निगमैर्गीयमानस्वरूपं तिस्रोऽवस्थाविदन्तं त्रियुगजनिभुजुषं त्रिक्रमाक्रान्तविश्वं त्रैकाल्ये भेदहीनं त्रिभिरहमनिशं యుగభేదైర్భజే త్వాం. తమో గుణాలలో త్రిగుణాలలో ఈ ముల్లోకాలని నీవే సృష్టిస్తున్నావు. అకార బుకార మకారాలు అనేటటువంటి 3 అక్షరాలకు కూడినటువంటి ఓంకార స్వరూపుడివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత త్రిమూర్తి స్వరూపుడివి నీవే. ఋగ్వేద సామవేదాలలో ఉండేటటువంటి మూర్తివి నీవే. జాగ్రత్త స్వప్న సుషుప్త అనేటటువంటి 3 అవస్థలు నీవే. కృత త్రేత ద్వాపర యుగాలలో ఉండేటటువంటి మూల పురుషుడివి నీవే. 3 పాదాలలో భూలోక స్వర్గలోక పాతాళలోక అనేటటువంటి ఈ 3 లోకాలను ఆక్రమించే త్రివిక్రముడివి నీవే. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో ఎలాంటి మార్పు చెందని వాడివి నీవే. అలాంటి నిన్ను భక్తి జ్ఞాన కర్మలు అనేటటువంటి యోగ మార్గాల ద్వారా నేను ఆరాధిస్తున్నానయ్యా అని చెప్తున్నారు. సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ పవపర్నిత్యముక్తం నిరీహం నిర్ద్వందం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం నిర్మూలం నిర్మలం తన్నిరవధి మహిమోల్లాస నిర్లీనమం తా నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్ర ప్రకాశం. సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ పవపర్నిత్యముక్తం నిరీహం నిర్ద్వందం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం నిర్మూలం నిర్మలం తన్నిరవధి మహిమోల్లాస నిర్లీనమం తా నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్ర ప్రకాశం. సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ పవపర్నిత్యముక్తం నిరీహం నిర్ద్వందం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం నిర్మూలం నిర్మలం తన్నిరవధి మహిమోల్లాస నిర్లీనమం తా నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్ర ప్రకాశం. సత్యమైనది, పరిశుద్ధమైనది, విజ్ఞానమైనది, నిత్యయుక్తమైనది, ఎలాంటి కోరికలు లేనిది, నిద్వంద అంటే రెండుగా లేనిది, నిర్వికారమైనది, కళ్యాణ గుణ సమూహాలకు ఆధారమైనది, కారణరహితమైనది, నిర్మలమైనది, అనుతమైనది, మహిమలు కలది, ఎలాంటి విషయ వ్యామోహము లేని మహర్షులు ధ్యానించేది, సాటి లేనిది, పరమానందాన్ని కలిగించేది అయిన నీ దివ్య మంగళ రూపానికి నేను నమస్కరిస్తున్నానయ్యా అని చెప్తున్నారు. దుర్వారం ద్వాదసారం త్రిశత పరిమిళత్ షష్ఠి పర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమను జగదాచిత్య సంధావమానం చక్రంతే కాలరూపం వ్యధయతు రతు మాం త్వస్పదైకావలంబం విష్ణో కారుణ్య సింధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్. దుర్వారం ద్వాదసారం త్రిశత పరిమిళత్ షష్ఠి పర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమను జగదాచిత్య సంధావమానం చక్రంతే కాలరూపం వ్యధయతు రతు మాం త్వస్పదైకావలంబం విష్ణో కారుణ్య సింధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్. దుర్వారం ద్వాదసారం త్రిశత పరిమిళత్ షష్ఠి పర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమను జగదాచిత్య సంధావమానం చక్రంతే కాలరూపం వ్యధయతు రతు మాం త్వస్పదైకావలంబం
విష్ణో కారుణ్య సింధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్. ఎవరు అడ్డులేనిది, 12 నెలలు అనేటటువంటి ఆకులు కలిగినది, 360 పర్వాలు అంటే కణుపులు ఉన్నది, ఎంతో వేగంగా తిరిగేది, ప్రపంచాన్ని నాశనం చేయడానికి కాల రూపంలో పరిగెత్తేది అనేటువంటి నీ దివ్య సుదర్శన చక్రం, ఆ చక్రం నీ పాద పద్మాలని దాసుడిలా అర్చించే నన్ను బాధ పెట్టకుండా ఉండేలాగా అనుగ్రహించు. ఓ గురువాయూపురాధీశ, నాకున్నటువంటి ఈ రుగ్మతలని తొలగించవయ్యా అని చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా చక్కగా పరమాత్ముడి యొక్క దివ్య స్వరూపాన్ని బాగా వర్ణించి చక్కగా చెప్తున్నారు. అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోండి. దీన్ని ఒక్కసారి ఈ 11 శ్లోకాలని చదువుకుందాం. యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుః సత్వరూపం కిము పునరపదే కృష్ణ తస్మై నమస్తే. జన్మాదో కర్మనామ స్ఫుటమిహ గుణదోషాదికం వానయస్మిన్ లోకానామూతయే యః స్వయమనుభజతే తాని మాయానుసారీ. బిభ్రచ్చక్తిరూపో విచ బహుతరరూపో వభాత్యద్భుతాత్మా తస్మై కైవల్యధామ్నే పరరసపరిపూర్ణాయ విష్ణో నమస్తే. నోతిర్యంచం న మర్చం న చ సురమసురం న స్త్రియం నోపుమాంసం న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః. శిష్టం యస్యాన్నిషేధే సతి నిగమశతైర్లక్షణావృత్తిసస్తాత్ కృచ్ఛ్రేణా విద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే. మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహంకార తన్మాత్రభేదైః భూతగ్రామేంద్రియాద్యైరపి సకల జగత్స్వప్న సంకల్పకల్పం. భూయః సంహృత్య సర్వం కమట ఇవ పదాన్యాత్మనా కాలశక్త్యా గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే. శబ్దబ్రహ్మేతి కర్మేత్యణురితి భగవాన్ కాల ఇత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం. వేదాంతైర్యుక్తగీతం పురుషపరచిదాత్మాభిధం తత్తు సత్తత్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి వికృతికృత్ కృష్ణ తస్మై నమస్తే. సత్యేన సత్తయా వా న చ ఖలు సదతత్వైన నిర్వాచ్య రూపా దత్తేయా సావ విద్యా గుణఫణిమతివ విశ్వబుద్ధుస్యావభాసం. విద్యాత్వం సైవ యాత దివచనల వైర్యత్కృపాస్యందలాభే సంసారారణ్య సజ్జస్తృటన పరసుతామేతి తస్మై నమస్తే. భూషాసు స్వర్ణవద్వా జగతి ఘటశరావాదికే మృత్తికావా తత్వే సంచించ్యమానే స్ఫురతి తదదునాప్యద్వితీయం వపుస్తే. స్వప్నద్రష్టు ప్రబోధే తిమిరలయ విధౌ జిన్నరజోశ్చ దద్వంత్ విద్యాలాభే తదైవ స్ఫుటమపి వికసేత్ కృష్ణ తస్మై నమస్తే. యద్భీత్యోదేతి సూర్యో దహతి చ దహనోతి వాయుస్తధాన్యే యద్భీతా పద్మజాధ్యా పునరుచితబలీ హరం తేను కాలం. ఏనైవారోపితాః ప్రాజ్ఞిర్జపదమపి తేచ్యా విచారశ్చ పశ్చాత్
తస్మై విశ్వం నియంత్రే వయమపి భవతే కృష్ణ కుర్మః ప్రణామం. త్రైలోక్యం భావయంతం త్రిగుణమయమిదం త్ర్యక్షరస్యైకవాచ్యం త్రిసానామైక్యరూపం త్రిభిరపి నిగమైర్గీయమానస్వరూపం. తిస్రోవస్థావిదంతం త్రియుగజనిజుషం త్రిక్రమాక్రాంతవిశ్వం త్రైకాల్యే భేదహీనం త్రిభిరహమసిన్నిశం యోగవేదైర్భజే త్వాం. శబ్దం శుద్ధం విబుద్ధం జయతి తవ వపుర్నిత్యముక్తం నిరీహం నిర్ద్వంద్వం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం నిర్మూలం నిర్మలం తన్నిరవధి మహిమోల్లాస నిర్లీనమంతా నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్ర ప్రకాశం. దుర్వారం ద్వాదసారం త్రిశత పరిమిడత్ షష్ఠిపర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమను జగదార్చిద్య సంధావమానం. చక్రం తే కాలరూపం వ్యధయతు నతు మాం త్వత్పదైకావలంబం. విష్ణో కారుణ్య సింధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞస్తకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.